ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మరో 2 రోజుల్లో కుంభరాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల దరిద్రం పోయి జీరో నుండి గొప్ప స్థాయికి ఎదగబోతున్నారు. తప్పకుండా ఒక్కసారి వీడియో చూసి తెలుసుకోండి. జ్యోతిష్య చక్రంలోని 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో అదృష్టం కలగబోతుంది. వీరికి పట్టిన 14 సంవత్సరాల దరిద్రం అంతా పోయి దశ తిరగబోతుందనే చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు జీరో నుండి హీరోగా ఎదగబోయేటటువంటి సమయం అయితే మీకు ఆసన్నమైందండి. మరి ఈ కుంభరాశి వారి జాతకం చక్రం ప్రకారం వచ్చేటటువంటి ఈ అదృష్టం ఎలా రాబోతుంది? వారి యొక్క జాతకం మరో 2 రోజుల్లో ఏ విధంగా మారబోతుంది? 14 ఏళ్ల నుంచి వారికి ఉన్న పరిస్థితులు అన్నీ కూడా మాయమైపోయి, దరిద్రం అంతా కూడా పోయి, ఏ విధంగా వీరికి అదృష్టం పట్టబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే కుంభరాశి వారికి ఏ దేవత ఆరాధన మరింత మేలు చేకూరుస్తుంది అనే విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలోనే మనం తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులకు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఈ కుంభరాశి వారి యొక్క జాతకం మనం గనక చూసుకున్నట్లయితే వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు కూడా ఉంటుంది. అలాగే మరో 2 రోజుల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలగబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి జాతకులకు శని భగవానుడు అధిపతిగా ఉంటారు. ఈ కారణం చేత ఈ రాశివారు ఎంతో ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు కుంభరాశి వారి ప్రభావంతో కఠినత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది. శని భగవానుడు సంచారం చేస్తున్నందు వలన వీరిలో ఈ స్వభావం కనిపిస్తుంది. కుంభరాశి వారికి కొంతకాలం పాటు రాజయోగం పట్టబోతుందనే చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశిలో పుట్టిన వారికి ఈ కాలం పెండింగ్లో ఉండేటటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయండి. శని భగవాని యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేసే మీరు విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈ సంవత్సరంలో గురువు యొక్క ప్రభావంతో మీరు మంచి శుభ ఫలితాలు అయితే పొందుతారండి. ఉద్యోగులకి అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలు అయితే కలుగుతాయి. అలాగే కుజుడు ప్రభావంతో కొన్ని ఇబ్బందులకు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక రాహు యొక్క ప్రభావంతో కుటుంబ జీవితం అనేది ఆహ్లాదకరంగా ఉంటుంది. మరో 2 రోజుల్లో కుంభరాశిలో పుట్టిన వారు 14 ఏళ్ల నుండి మీరు అనుభవిస్తున్నటువంటి దరిద్రం ఏ విధంగా పోగొట్టుకుంటారు, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి గురువు యొక్క ప్రభావంతో మరో 2 రోజుల్లో గురువు యొక్క అనుగ్రహంతో వీరికి అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. గురువు యొక్క శుభ అనుగ్రహంతో ఈ యొక్క కుంభరాశి వారి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే పనులకి కారణమైన బృహస్పతి మీకు ఆర్థికమైన పనులను కలుగజేస్తారు. అంటే ఈరోజు మీకు ఏం పని లేదులే అనుకుంటే ఏదో ఒక విధంగా మీకు శుభవార్తలు అనేవి అందుతూ ఉంటాయి. దీని ద్వారా మీకు ఆదాయపరంగా కూడా మంచి అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క ఎదుగుదల మీ కళ్ళతో మీరే చూస్తారు. కుంభరాశి వారు ఇలా చూసుకున్నట్లయితే కనుక ఏ రంగంలో ఉన్నా కూడా మీకు మంచి ఆదాయాలే కలుగుతాయని చెప్తున్నారండి. ఈ సమయంలో వీరికి సోదరుల మధ్య ప్రేమానుబంధాలు కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి విద్యార్థులందరికీ కూడా మెరుగైన ఫలితాలు అనేవి కలుగుతాయి అనేటటువంటి దానిలో ఎటువంటి సందేహమే లేదండి. అలాగే శని భగవానుడి ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా ఇదే రాశిలో సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారికి రాజయోగం వచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయండి. అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల మీకున్న ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తయిపోతాయని చెప్పుకోవచ్చు. అలాగే మీకున్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. మీరు కష్టపడి పనిచేయడం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారు. అలాగే మీరు చేపట్టిన పనుల్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తారండి. కుంభరాశికి చెందిన వ్యాపారాల్లో చేసుకునేవారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
శని భగవాను యొక్క అనుగ్రహంతో విశేషంగా లాభాలు అయితే పొందబోతున్నారండి. అలాగే మధ్యలో మీకు ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు కొంత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలాగే మీరు ఈ శని భగవాన్ని శాంతించపరచడానికి శని యొక్క అనుగ్రహం పొందాలంటే పేదలకు, వృద్ధులకు, అలాగే అనాథలకు మీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండండి. అది అది అన్నదానమైనా కావచ్చు, వస్త్రదానమైనా కావచ్చు, లేదా ధన రూపేణైనా కావచ్చు. ఇలా మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. తద్వారా మీ యొక్క శని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుందని చెప్పుకోవచ్చు. మీకు శని ప్రభావం యొక్క అనుగ్రహం కలిగిందంటే మీ మీదకు వచ్చేటటువంటి ఎలాంటి చెడు ప్రభావం అయినా సరే ఏమీ చేయలేదన్నమాట. తద్వారా మీకు ఎంతో చక్కగా కలిసి రావడం అనేది జరుగుతుంది అనే చెప్పవచ్చు. అదేవిధంగా మీకు సూర్యదేవుని అనుగ్రహం వల్ల బలమైన రాజయోగ ప్రభావం అనేది విపరీతంగా ఉండడం అనేది జరుగుతుందండి. కుంభరాశి వారి యొక్క ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే మరో 2 రోజుల్లో కెరియర్ పరంగా మీకు శుభ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. బంధాల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కుంభరాశి వారు ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలి అనుకుంటే మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి. అలాగే మీ సమస్యలు అన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో మంచి శుభ ఫలితాలను అయితే పొందుతారండి. ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే ఏ మాత్రం కూడా అశ్రద్ధగా భావిస్తే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి అయితే వస్తుందండి. అలాగే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాహనాలను నడిపేటప్పుడు మీరు కొంత జాగ్రత్తను వహించవలసి ఉంటుంది. కుంభరాశి వారికి ఈ సమయంలో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మరోవైపు మీకు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవరినీ కూడా దూషించకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే నవగ్రహాల్లో రాహుకేతువులు రెండూ కూడా ఛాయాగ్రహులు. ఇక రాహుగ్రహ ప్రభావం వల్ల కుంభరాశి వారికి కుటుంబ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. శత్రువులు కూడా అధికంగా పెరుగుతారు. అలాగే మీ కుటుంబ విషయంలో పనికి సంబంధించిన విదేశీ పర్యటన చేసే అవకాశం అనేది ఉంటుందండి. ఈ విషయంలో మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మీరు ఉద్యోగం చేసే కార్యాలయంలో ప్రశంసలు లభిస్తూ ఉంటాయి. ప్రమోషన్లు వస్తుంటాయి. మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. కుంభరాశి వారి ప్రేమ జీవితంలో ప్రేమికులు కలవడమే కాదండి, మీకు మీ జీవిత భాగస్వామి కూడా వస్తారు. మీరు పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో మీ ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి జరిపించుకుంటారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా జీవిస్తారు. ఇంతకు ముందే చెప్పాను కదండి, మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరైతే దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది. ఈ దాన ధర్మాల వల్ల మీరు ఎన్నో దేవతలకు పూజ చేసిన ఫలితం అనేది మీకు దక్కుతుందండి. అనాథలకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, పేదవారికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా మీరు సేవ చేస్తే అది ఎంతో కూడా మీకు ఎంతో పుణ్యాన్ని చేస్తుందని చెప్పవచ్చు. అది అంతా కూడా మీకే ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని అయితే అందిస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కుంభరాశి వారికి ఎంతో బాగా మేలు కలగజేస్తుంది. అలాగే కాలభైరవ సూత్రం పారాయణం మీకు మరింత మేలు చేకూరుస్తుంది. అదృష్టానికి దగ్గరగా ఈ కుంభరాశి వారి యొక్క జీవితం అనేది గడుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారి యొక్క జాతకం అనేది ఎలా ఉండబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.